అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. हिंदू जागो कभी नहीं जागो हिंदू जागो नहीं तो कभी नहीं भारत माता के अभी नहीं तो कभी नहीं जागो हिंदू जागो इधर पीछे दुनिया में किसी कोने में हिंदुओं पे अत्याचार नहीं चलेंगे दुनिया में किसी कोने पे हिंदुओं पे अत्याचार नहीं चलेंगे दुनिया में किसी कोने पे हिंदुओं पे अत्याचार भारत माता की ద్వారా ఇచ్చిన బంధు పిలుపు సంపూర్ణంగా విజయవంతమైంది. ఇవాళ కేవలం కాగజ్నగర్ పట్టణమే కాదు, సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మరియు దహగాం అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ సంపూర్ణంగా బంద్ పాటించి హిందువులు మొత్తం సమాజం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇవాళ తన నిరసన గళాన్ని వినిపించారు. చాలా దారుణమైన విషయం. బంగ్లాదేశ్ లో కేవలం హిందువులను, మిగతా జైనులను, క్రిస్టియన్లను, మైనారిటీలను టార్గెట్ చేసి ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి, ఇవాళ వాళ్లను దేశం నుంచి వెళ్లగొట్టే కుట్ర కూడా జరుగుతుంది. గతంలో 1971 ప్రాంతంలో కూడా అటువంటి దుందుడుకు చర్యలే జరిగినాయి. ఇవాళ మళ్ళీ పునరావృతం అవుతుంది. నేను భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళ మాన ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళందరూ ఒకప్పుడు అవిభాజ్య భారతదేశంలో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే తూర్పు పాకిస్తాన్ వరకు, బంగ్లాదేశ్ వరకు మొత్తం అవిభాజ్య భారతదేశం. ఇవాళ బంగ్లాదేశ్ లోని ఉపద్రవం కానివ్వండి, పాకిస్తాన్ లో గాని మైనారిటీల మీద జరుగుతున్న దాడులు గాని, ఇవన్నీ దేశ విభజన జరిగిన పరిస్థితుల్లో దాని పర్యవసానమే. దేశ విభజన జరగకపోతే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. కాబట్టి మనం మొన్ననే 14 ఆగస్టు నాడు దేశ విభజన స్మారక దినం జరుపుకొని ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకున్నాం. భవిష్యత్తులో అటువంటి చర్యలు మళ్లీ జరగద్దు అని. అవునా? మళ్ళా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బంగ్లాదేశ్ లోని హిందువుల మీద, మైనారిటీల మీద, క్రిస్టియన్ల మీద, జైనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మందిరాలను కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో అక్కడ 2 లక్షల మందికి నిరాశ్రయులకు ఆ రోజు ఆశ్రయం కల్పించింది. 2 లక్షల మందికి ఆ రోజు తిండి పెట్టి అన్నదానం చేసిన మందిరాన్ని ఇవాళ ధ్వంసం చేశారంటే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా భారతదేశంలోని హిందూ సమాజమే కాదు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు చెందిన వారు సంపూర్ణంగా భారతదేశ పౌరులందరూ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై ఎలుగెత్తి వారి నిరసన గణాన్ని వినిపించాలి.
వాళ్ళ మాన ప్రాణాలను కూడా రక్షించాల్సిన బాధ్యత పెద్దన్నలాగా భారతదేశం మీద ఉన్నది. తప్పకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అత్యాచారాల మీద మన నిరసన గళాన్ని కూడా వినిపించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.